వీడియో ఆలూ పరాటా. ముందుగానే పిండి కలిపి పెట్టుకుని నానబెట్టుకుంటే పరాటా బాగా వస్తాయి. ఫస్ట్ పిండి తడుపుకోవాలి కదా, కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత నానబెట్టుకొని ఆలు చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మసాలా మిక్స్ చేసుకుందాం. ఇది ముగ్గురికి సరిపోవడానికి 2 ఆలు బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో కలుపుకోవడానికి కొంచెం మిర్చి, కొంచెం ఆనియన్, కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్. అంటే మీకు బాగా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, కొంచెం స్పైసీ ఎక్కువ కాదు లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. చీజ్ కొంచెం తురిమేసుకుంటే బాగుంటుంది, లేకపోయినా పర్లేదు. నా దగ్గర ఉందని నేను వేస్తున్నాను. దీంట్లో ఏమేమి వేసామంటే ఆలు మ్యాష్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ మొత్తం కలిపి మిక్స్ చేసుకో. కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్క పెట్టుకుందాం. ముందుగానే కదా చపాతీ పిండి మంచిగా నానిందండి. నానితే జిగురొచ్చి స్టఫ్ బయటికి రాదు. మంచిగా ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని పక్క పెట్టేసుకుని తీసుకొని చపాతీ ఒత్తుకుందాం. చపాతీ ఇప్పుడు పొడిపిండి తీసుకొని చపాతీ ఒత్తుకుందామండి. మందంగా ఒత్తుకున్నాక కొంచెం గీ వేసుకొని, గీ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టఫ్ ఉంది కదండి, అది పెట్టుకుందాం. క్లోజ్ చేసుకో. ఎక్కువ ప్రెషర్ పెట్టుకోండి, బయటకు రాకుండా నిదానంగా ఒత్తుకో. అందంగానే వస్తుందండి. లోపల స్టఫ్ పెట్టాం కదా, తీసుకొని కాల్చుకొని కొంచెం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇంకా కొంచెం నానుతుంది పిండి వస్తుంది, స్టఫ్ బయటకు రాకుండా. మీరు చేసుకోవాలంటే ముందుగానే కలిపి పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు నైట్ కలిపిన పిండి ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లోని, అలానే చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, బయటకు రాదు. ఇప్పుడు కాల్చుకుందామండి పరాటా. కొంచెం గీ వేసుకొని పెనం వీటెక్కేలాగా చూసుకొని, పెనం వీటెక్కాక కొంచెం గీ పెట్టుకొని పరాటా దాని మీద వేసుకోవాలి. గీ రాసుకొని ఎర్రగా కాలేక ఇలాగా వెనక వైపు తిప్పుకోవాలి. ఇలా ఎర్రగా కాల్చుకొని పెట్టుకోవాలి. దీంట్లో కర్రీ లేకపోయినా పర్లేదండి, ఇలానే తినవచ్చు. ఏమైనా పిక్కలు పెట్టుకొని తినొచ్చు, లేకపోతే పెరుగుతో తినొచ్చు. తీసుకున్నాడు కలిపి